Hi friends, welcome to our GSW service channel. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాము. మనం ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు తల్లికి వందనం స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, అసలు తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు ఏమైనా వచ్చాయా సచివాలయంకి, తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి అమౌంట్ అనేవి తల్లి యొక్క ఖాతాలో జమ అవుతున్నాయా లేవా, తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ఎవరెవరు పిల్లలు అర్హులు, ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయా, తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి గ్రీవియన్స్ ఫామ్ ఏమన్నా ఉందా, తల్లికి వందనం స్కీమ్ లో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లల్లో ఒక పిల్ల పేరు అర్హుల జాబితాలో ఉండి అమౌంట్ ఒకరికి వచ్చి మరొకరికి రాకుండా ఉంటే, మరి ఆ పాప యొక్క వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వారే కాకుంటే వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతాయా లేదా, తల్లికి వందనం పథకంకు అర్హులై ఉండి పిల్లల పేర్లు అసలు అర్హుల జాబితాలో అనర్హుల జాబితాలో రెండిట్లో పేర్లు రాకుండా ఉంటే ఏం చేయాలి, తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి అమౌంట్స్ మనం సచివాలయానికి వెళ్లకుండా మన ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలి, అసలు మనం తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి గ్రీవియన్స్ అన్ని ఎప్పటి వరకు మనము అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్ లో కనుక మీ పేర్లు రాకుండా ఉంటే మళ్ళీ ఈ గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నాక అమౌంట్ అనేవి ఎప్పుడు పడుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ డౌట్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి మెయిన్ అర్హతలు ఏంటంటే, నార్మల్గా తల్లికి వందనం అనేది 1వ తరగతి చదువుతున్న స్టూడెంట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలకి తల్లికి వందనం అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు. ఈ తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీస్ అర్హతలు ఏంటంటే, కుటుంబానికి గ్రామాల్లో ఉండేవారికి కుటుంబ ఆదాయం నెలకి 10,000, పట్టణాల్లో ఉండేవారికి 12,000 లోపు ఉండాలి. ఎవరికైనా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లికి వందనం స్కీమ్ సంబంధించిన అందరూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి. కుటుంబంలో ఒకరికైనా రైస్ కార్డు ఉండాలి. 4-వీలర్ అనేది ఉండకూడదు. టాక్సీ, ట్రాక్టర్, ఆటో తప్ప 4-వీలర్స్ కార్లు ఏమి ఉండకూడదు. ఫ్యామిలీకి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న అందరిలో 3 ఎకరాలు అందరితో కలిపి 3 ఎకరాల లోపు మాగాని, 10 ఎకరాల లోపు పొడి భూమి మెట్ట భూమి, 2 కలిపి 10 ఎకరాల లోపు భూమి ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ ఫీట్ యొక్క భూమి కలిగి ఉండకూడదు, ప్రాపర్టీ ఉండకూడదు. కరెంటు బిల్లు 300 యూనిట్ కి దాటకూడదు. మొత్తం సంవత్సరానికి యావరేజ్ గా 300 యూనిట్ అనేది దాటకూడదు. విద్యార్థుల హాజరు ఖచ్చితంగా 75% ఉండాలి. ఈ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవారు ఉండకూడదు. ఇవి జీవోలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ ఎలిజిబిలిటీస్ అనేవి మీ యొక్క ఫ్యామిలీలో ఉండి మీరు ఎలిజిబుల్ అయి ఉండి మీకు అమౌంట్ పడకపోతే అది ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి గ్రీవెన్సెస్ మనం అప్లై చేసుకోవాలి, గ్రీవెన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లికి వందనం సంబంధించి ఈ ఎలిజిబిలిటీస్ అన్ని మీ కుటుంబంలో వాళ్ళకి ఉండి ఒకవేళ అమౌంట్ పడకపోతే గ్రీవియన్స్ అనేది మనం మీ యొక్క సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర గ్రీవియన్స్ అనేది రైజ్ చేయాలి. ఎలిజిబిలిటీ లిస్టు, ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు, ఇన్ఎలిజిబుల్ లిస్టులు అయితే మీ యొక్క సచివాలయంలో ఆల్రెడీ డిస్ప్లే చేసి ఉంటారు. లిస్టులు అయితే వచ్చాయి, మీకు డిస్ప్లే చేసి ఉంటారు. దానిలో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కానీ రెండిట్లో అయినా సరే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రెండిట్లో మీ పేరు లేకుంటే మీరు గ్రీవియన్స్ అనేది రైజ్ చేయాలి. ఈ గ్రీవియన్స్ కి సంబంధించి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, తల్లి యొక్క ఆధార్ జిరాక్స్, స్టూడెంట్ యొక్క ఆధార్ జిరాక్స్, స్టూడెంట్ యొక్క ఐడి, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్టూడెంట్కి ఒక ఐడి ఉంటుంది, ఐడి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కావాలి. రైస్ కార్డ్ జిరాక్స్ ఒకటి కావాలి. గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీ పేరు రాలేదు అంటే
అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీకు అమౌంట్ పడలేదు అంటే ఒకసారి మీ యొక్క ఆధార్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ లింక్ అయ్యింది అంటే ఎన్పిసిఐ ఏ అకౌంట్కి లింక్ అయిందనేది మనం మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మనమే మన ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అనర్హుల జాబితాలో పేరు వచ్చి లేదా అసలు ఏ జాబితాలో పేర్లు రాకపోతే, ఎలిజిబుల్ లిస్ట్లో ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు రాకపోతే సంబంధించిన మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ యొక్క సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ని కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న గ్రీవెన్స్ ఫామ్, తల్లికి వందనం యొక్క గ్రీవెన్స్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్ తీసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అదే తల్లి యొక్క ఆధార్ జిరాక్సు, స్టూడెంట్ యొక్క ఆధార్ జిరాక్సు, స్టూడెంట్ యొక్క ఐడి నెంబరు, రైస్ కార్డ్ జిరాక్సు, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, తల్లి యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ తీసుకొని గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని గ్రీవెన్స్ అనేది రైజ్ చేయించుకోండి. ఒకవేళ 10th పాస్ అయ్యి ఉండి పిల్లలు ఇంటర్మీడియట్లో చేరి కాలేజ్లో వారి యొక్క పేరు ఆన్లైన్లో ఇంకా నమోదు అవ్వకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయినాక వాళ్ళు కాలేజెస్ వాళ్ళు నేమ్స్ మళ్ళీ పంపిస్తారు. వాళ్ళని ఈ నెలాఖరు లోపల మేము మళ్ళీ వాళ్ళకి ఈ నెలాఖరు లోపల నేమ్స్ అనేవి వారికి తల్లికి వందనం యొక్క అమౌంట్ అనేది జూలై 5th అమౌంట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ పాస్ అయిన పిల్లలు వారి యొక్క నెక్స్ట్ చదువు ఇప్పుడు డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ చేరి ఫీజు రింబర్స్మెంట్కి చేరుంటే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. తల్లికి వందనంకి సంబంధించి ఇంటర్మీడియట్ ఎస్సీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎస్సీ విద్యార్థులకు వారి యొక్క తల్లి అకౌంట్కి బదులుగా విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ అనేది తల్లికి వందనం అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కావున 2024-25లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు వారికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించి ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకోవాలని చెప్పారు. ఒకవేళ విద్యార్థికి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కాబట్టి తల్లికి వందనం యొక్క అమౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ లేని ఇంటర్ ఎస్సీ విద్యార్థుల యొక్క వివరాలు అనేది ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేశారు వెల్ఫేర్ అసిస్టెంట్కి. వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేశారు. ఈ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మనం ఎలిజిబుల్లా కాదా, ఇన్ఎలిజిబుల్ అనేది మనం మన యొక్క ఫోన్లోనే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఉంది కదా 9552300009 ద్వారా దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అనేవి అంటే మనకి కొన్ని వస్తాయి. దానిలో తల్లికి వందనం అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వారి యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి.
సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ అనేది మనం మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇది NBM లాగిన్ లింక్. దీనిలో మనం స్కీమ్ తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 2025 to 2026. నెక్స్ట్ యూఐడి ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే తల్లి యొక్క ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మనం అసలు ఎలిజిబుల్లా కాదా అనేది మనం ఈ NBM లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మనకి పేమెంట్ వచ్చిందా లేదా కూడా మనం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం ఎలిజిబుల్లా కాదా, మనకి అమౌంట్ రిసీవ్ అయిందా లేదా, క్రెడిట్ అయిందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఈ తల్లికి వందనంకి సంబంధించి ఈ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి ఎప్పటి వరకు అమౌంట్ పడుతుంది, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ పేర్లు వాళ్ళకి ఈ గ్రీవెన్స్ ఫామ్స్ ఎప్పటి వరకు తీసుకుంటారంటే 12 నుంచి 26 అంటే 26/2025 జూన్ 20th వరకు ఈ గ్రీవెన్స్ అనేవి రైజ్ చేస్తారు. 21st నుంచి 28 వరకు ఆ గ్రీవెన్స్ అనేవి సంబంధిత ఇప్పుడు ల్యాండ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అవి సంబంధించిన రిలేటెడ్ అధికారులకు వెళ్తుంది. వాళ్ళు చూసి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది 30th ఇస్తారు. ఈ 30th 1st తారీఖుకి మనకి ఈ అమౌంట్ అనేది ఈ 30th 1st మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ తల్లికి వందనానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. అప్పుడు ఈ ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ మళ్ళీ చూసుకొని మనకి జూలై 5th ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న పేర్లకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే ఈ 30th ఈ ఇంటర్ విద్యార్థులది ఇంటర్మీడియట్కి ఆల్రెడీ 10th అయిపోయి ఇంటర్మీడియట్కి జాయిన్ అవుతారు కదా, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ కూడా 30th జూన్కి మనకి డిస్ప్లే చేస్తారు. ఈ విధంగా మనం గ్రీవెన్సెస్ అనేవి డిఏ లాగిన్లో అప్లై చేసుకోవాలి. ఈ గ్రీవెన్స్ ఫామ్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే ఇన్ఎలిజిబుల్లో ఉండి రిలేటెడ్ అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంది కానీ లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉంది కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇలా రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో పేరుంటే వాళ్ళు కూడా ఈ గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ ఫామ్లో మనం ఒకసారి చెక్ చేస్తే సచివాలయం పేరు, మీరు ఏ సచివాలయం కిందకి వస్తారో ఆ సచివాలయం పేరు, సచివాలయం కోడ్, మండలము, జిల్లా, దరఖాస్తుదారుని పేరు అంటే తల్లి యొక్క పేరు, గ్రీవెన్స్ సమస్య క్లుప్తంగా అంటే మీరు ఎందుకు ఈ గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తున్నారో ఆ మ్యాటర్ అనేది ఈ బాక్స్లో రాయాలి. గ్రీవెన్స్ టైపు అంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ల్యాండ్ అనుకోండి, ల్యాండ్ ఇష్యూ వల్ల వాళ్ళకి పొలం ఆల్రెడీ లేదు, పొలం లేకుండా వాళ్ళకి లాగిన్లో చూపిస్తుంది అని చెప్పి ఒకవేళ గ్రీవెన్స్ రైజ్ చేయమంటే ల్యాండ్ ఇష్యూ అనమాట. ఒకవేళ వాళ్ళకి అసలు ల్యాండ్ ఉంది కానీ కొంచెమే ఉంది ఎక్కువ చూపిస్తుంది అంటే వాళ్ళు ల్యాండే. ఇలాగ ఎలక్ట్రిసిటీ తక్కువ యూనిట్ వచ్చి ఎక్కువ చూపిస్తుంది అన్నట్టు చెప్పడం వల్ల ఇలా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా. నెక్స్ట్ బెనిఫిట్స్ యొక్క మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, మదర్ యొక్క ఆధార్ నెంబరు, చిల్డ్రన్ ఆధార్ నెంబరు, చిల్డ్రన్ ఐడి అంటే స్కూల్స్లో వాళ్ళకి ఒక స్టూడెంట్ ఐడి ఉంటుంది, ఆ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబరు, బెనిఫిషరీ ఆధార్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు, ఆల్రెడీ ఉంటే క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. కింద దరఖాస్తుదారుని సంతకం, తల్లి యొక్క సంతకం, ఈ సిగ్నేచర్ ఆఫ్ ద డిఏ, సిగ్నేచర్ ఆఫ్ ద వెల్ఫేర్. వీళ్ళు ఒకసారి మీరు గ్రీవెన్స్ అప్లికేషన్ ఇచ్చినాక వాళ్ళు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఇవి ఎంటర్ చేస్తారు, గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. మీరు ఎలిజిబుల్ అయి ఉంటే గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఉండి 2024 to 2025లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మేము డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇలా చేస్తున్నాము, మాకు తల్లికి వందనం అమౌంట్ పడుతుందా అంటే వాళ్ళకి తల్లికి వందనం కింద అమౌంట్ పడదు. రేపు ఫీజు రీయింబర్స్మెంట్కి మళ్ళీ అమౌంట్ క్రెడిట్ చేస్తారు కదా, దానిలో
వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు, దీనికి కాదు, తల్లికి వందనంకి ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా తల్లికి వందనం సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి మనం ఈ ఛానల్ ద్వారా, జిఎస్డబ్ల్యూ సర్వీస్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా తెలుసుకోవాలన్నా ఈ ఛానల్ ద్వారా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా తల్లికి వందనానికి సంబంధించి డిఏ లాగిన్లో గ్రీవియన్సెస్ ఎలా రైజ్ చేస్తారు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.